यं भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఈ యొక్క సత్యార్థ ప్రకాష్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బాన్స్వాడ ఆర్య సమాజం నుంచి నడుస్తున్నది తరగతి. శ్రీ సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం 10వ పుటలో చూడండి. శ్రీ అభిషవే శ్రీ ప్రాణి గర్భ విమోచనే అను ఈ ధాతువుల వలన సవితా శబ్దము సిద్ధమగును. అభిషవ ప్రాణి గర్భ విమోచనం చ ఉత్పాదనం యశ్చరాచరం జగత్ సునోతి సూతే నోత్పాదయతి స సవితా పరమేశ్వరః. శ్రీ అభిషవే శూయ్ ప్రాణి గర్భ విమోచనే ఈ రెండు ధాతువులతోటి సవితా శబ్దము సిద్ధమవుతుంది. అభిషవ ప్రాణి గర్భ విమోచనం. అభిషవము అంటే ప్రాణులను గర్భం నుండి విముక్తి గావింపజేయడం. అంటే చ ఉత్పాదనం పుట్టించడం, జన్మింపజేయడం. అది దేనిని అంటే యస్ చరాచరం చర ప్రాణి చేతన జగత్తును మరియు జడ జగత్తును రెండింటిని సునోతి సూతే వ ఉత్పాదయతి. చరాచర జగత్తు ఈ యొక్క సునోతి అంటే జన్మింపజేస్తుంటది, ఆవిర్భవింపజేస్తుంటది. సూతే వ ఉత్పాదయతి ఆవిష్కరింపజేయడం, అభ్యుదయం గావింపజేయడం, జన్మింపజేయడం అనేటువంటిది. స సవితా పరమేశ్వర. ఇవన్నీ ఈ క్రియలన్నీ చేస్తున్నాడు కాబట్టి సవిత అంటే పరమేశ్వరుడు. సర్వ జగత్తు ఉత్పన్నము చేయుడు. సర్వ జగత్తును ఉత్పన్నం చేసుకుంటాడు కావున పరమేశ్వరునికి సవిత అని పేరు. దివు క్రీడ విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు అను ఈ ధాతువు వలన దేవశబ్దము ఏర్పడను. క్రీడ శుద్ధమగు జగత్తును క్రీడింపజేయువాడు. శుద్ధమగు జగత్తును క్రీడింపచేయువాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ దయానంద సరస్వతి తన చివరి శబ్దము ఇదే విషయాన్ని చెప్పాడనమాట. సాక్షాత్కారం చేసుకున్నటువంటి తరుణంలో, హే ప్రభు तूने मेरे संग खूब खेल खेला अब तो मैं चला तू ही तू रहा. ఓ భగవంతుడా, నువ్వు నన్ను బాగా ఆట పట్టించావు, ఇక నీవే నీ ఉండు, నేనుండలేను. నీ సృష్టి, నీ వ్యవస్థ, ఇందులో నీవే ఉండు, నేనుండలేను, నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటిది ఆత్మ పరమాత్మలు వేరువేరుగా ఉండడం వల్ల చెప్పిపోవడం ఒకటి. ఇక రెండవది ఆట పట్టించావు అనేటువంటి అంశం చాలా లోతైనటువంటిది. ఇది పట్టుకుంటే జీవితంలో బుద్ధిమంతులకైతే తప్పనిసరిగా మార్పు అనేటువంటిది వస్తుంటుంది. ఏ రకంగా అంటే, స్వర్గంలో ఆత్మభావంతో ఉన్నటువంటి, శుద్ధ ఆత్మభావంతో ఉన్నటువంటి జీవాత్మలకు కర్మఫలం చెల్లుబాటైనందువల్ల స్వర్గంలో ఉండడానికి ఆసక్తి కనపడట్లేదు. కాబట్టి పునర్జన్మ కోసం తాపత్రయపడడం వల్ల తల్లిదండ్రుల సంయోగంలో, సహోదరుల సంయోగంలో, బంధుమిత్రుల సంయోగంలో
శత్రువుల సంయోగంలో ఈ రకంగా ఒకరితోటి భావాలను పంచుకునే ఉద్దేశంతోటి స్వర్గం నుంచి జీవాత్మ పునర్జన్మను ఆశిస్తూ ఇహలోకంలోకి వచ్చాడు. వస్తున్నటువంటి జీవాత్మకు ఆ భగవంతుడు ఏమంటున్నాడంటే, స్వర్గ సుఖాన్ని ఏవగించిపోతున్నావు, నా యొక్క సాన్నిధ్యాన్ని ఏవగించిపోతున్నావు, మరి ఒంటరిగా అక్కడ ఎలా ఉండగలవు? కాబట్టి ఈ ఇంద్రియాల సుఖము, ఈ ఆకలి దప్పికల సుఖము, సుఖ దుఃఖములు, మరియు ఈ మనస్సు యొక్క అస్థిరత నీకు కాలక్షేపం కల్పిస్తుంది, వీటిని తీసుకెళ్ళు అని చెప్పేసి భగవంతుడు వెంటబెట్టాడు. ఆ ఆకలి దప్పికల ప్రయాణంలో దయానంద సరస్వతి చూసినటువంటిది, ఆ ఆకలి దప్పికల ప్రయత్నములలో మనం తినేటువంటి అన్నము కానీ, తాగేటువంటి పానీయము కానీ, వరి, గోధుమ, అరటి, కొబ్బరి, మామిడి ఈ యొక్క పండ్లు కానీ, లేదంటే పాలు, పళ్ళ రసాలు, నీళ్లు, ఈ యొక్క పానీయాలు కానీ ఏవైనాను కూడా అన్న పానీయములను వాటి యొక్క మనము వేరుశనగ, పల్లీలను, కాజు, బాదామును, పిస్తా వీటిని ఒలుసుకొని ఏ రకమైతే పలుకులను తిని పొట్టును పడేస్తుంటాము, ఆ విధంగా తినేటువంటి అన్న రూపము అన్నము కాదు, అన్నము ఒక రూపము, ఒక మాధ్యమము మాత్రమే. బయట ఉన్నటువంటి ఊర్జను, బయట పృథివీలోంచి వచ్చేటువంటి ఊర్జా శక్తిని నీ వరకు చేరవేయడానికి మాత్రమే ఈ అన్న రూపం అని దవడల చేత నమిలించి జీర్ణశక్తి చేత కనబడే అన్న రూపమును మన కనబడేటువంటి ఈ దేహం చేత ఒలిపించి, ఇదిగో చూడు, నువ్వేదైతే అన్నము అనుకొని ఎన్నుకున్నావో దాన్ని నీకు ఒలిచి బయటకు విసర్జింపజేస్తున్నాను మలమూత్ర రూపంలో అని చెప్పేసి కనబడే రూపాన్ని విసర్జింపజేసి, కనబడే అన్నరసమును వంట పట్టింపజేసి, రసము తోటి అన్నరసంతో రక్తంతో మాంసంతో మధ్యతోటి మేధతోటి అస్థితోటి వీర్యం, శుక్రం. ఈ వీర్యం అనేటువంటిది నిరంతరంగా ఈ ప్రోస్టేట్ గ్రంథి ఈ యొక్క దీనిలో వీర్య కోశంలో ఏకత్రితం అవుతుంటది. అది స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, నపుంసకులకు కానీ ఏకత్రితం అవుతుంటది. ఆ ఏకత్రితమైనటువంటిది ఏం చేయాలి? ఇప్పుడు మనము సెల్ ఫోన్ ఎట్లయితే ఛార్జింగ్ చేసుకుంటాము, ఈ అన్నపానీయాల ద్వారా మనల్ని మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ ఛార్జింగ్ చేసుకున్నటువంటి ఆ బ్యాటరీని మనం ఎట్లయితే ఆ సెల్ ఫోన్ను వినియోగిస్తుంటామో, బండిలో పోసుకున్న పెట్రోల్ను మనం నడిపి ఎట్లయితే ఖర్చు చేస్తుంటామో, అదే విధంగా మన శరీరంలో ఏకత్రితమైనటువంటి ఆ యొక్క వీర్యమును శారీరక అవయవాలతోటి, కాళ్ళతోటి నడవడం, చేతులతోటి పని చేయడం, కళ్ళతో చూడడం, వినడం, ఈ నోటితో మాట్లాడడం అనేటువంటి ఈ ప్రక్రియల ద్వారా ఆ ఊర్జా శక్తిని ఖర్చు చేయడం. మనం ఒక ప్రసంగంలో తెలుసుకున్నది ఏంటంటే, కరెంటు షాక్ తోటి చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినటువంటి పోలీసులు కరెంటు షాక్ ఎక్కడ కొట్టింది? చేతితో పట్టుకున్నాడు, ఇట్లా బటన్ అయిపోతే వేలు లోపలికి పోయింది, లేదంటే అది దానికి ఆ పిన్ను 2 పిన్నుల ప్లగ్లేదు వైర్లే పెట్టాడు కాబట్టి అట్లా చేయి తగిలిగి ఆ వైర్ వచ్చి ఒక వైర్ వచ్చి చేతికి తగిలింది, అందుకే కరెంట్ షాక్ వచ్చింది. సరే, ఈ చేతి ద్వారా ఎక్కడైతే కరెంటు వైర్ తగులుతుందో అక్కడ కమిలిపోతుంటది, అది నల్లగా కమిలిపోతుంటది కాబట్టి దాని ద్వారా శరీరంలోకి విద్యుత్ వచ్చింది. సరే, మంచిది. కానీ శరీరంలోకి వచ్చినటువంటిది మళ్ళీ బయటకు వెళ్తుంది, శరీరంలో ఉండదు. శరీరంలో ఉంటే అది మాడి మసైపోతుంటది శరీరం. కాబట్టి ఇది షాక్ మాత్రమే కొట్టింది కాబట్టి శరీరంలోకి వచ్చినటువంటి విద్యుత్తు బయటకు వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళింది అని చెప్పేసి ఆ చనిపోయినటువంటి శవాన్ని దొల్లించి కింద మీద అక్కడ ఇక్కడ బాగా చూస్తుంటారు అన్నట్టుగా. ఇక ఆ షాక్ కొట్టినట్టు ఒకటేసారి జడితిచ్చినట్టుగా తోసేసినట్టుగా కాగానే
ఈ గోడకు పడేసరికి తల పగిలి ఉంటుంటది. తల పగలనడము అని అంటే విద్యుత్తు ఈ చేతి నుండి శరీరంలోకి ప్రవేశించినటువంటిది పగిలినటువంటి ఈ తల భాగం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదే విధంగా ఇప్పుడు మనం తినేటువంటి అన్నపానీయములతోటి ఏ ఊర్జా శక్తి అయితే మనం సమకూర్చుకుంటున్నామో ఆ సమకూర్చుకుంటున్నటువంటి ఎనర్జీని మనము ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేయడమే భగవంతుడు మన ఆ నిత్యావసరాలను అపరిచితుల దగ్గర పెట్టి ఆజీవిక పేరుతోటి జీవనోపాధి పేరుతోటి వారి దగ్గరికి వెళ్ళించి మనల్ని శారీరకంగా శ్రమ చేయించి ఆ శ్రమకు పారితోషికంగా ధన సంపదను సంగ్రహింపజేస్తారు. అయితే ఈ రకంగా శరీరంలో ఉన్నటువంటి ఊర్జను ఖర్చు చేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పూర్వకాలంలో వ్యవసాయ పంటలు పండించడానికి రైతులు గూడ వేయటం, యాతం తోటి నీళ్లు తోడడం, మూటతోటి తోడడం ఈ రకంగా ఉండేది. ఇప్పుడు కరెంటు బోర్లు వేసి ఏంటంటే భూమిలో గుంత కొట్టి దాంట్లో పైపు దించి మోటార్ పెట్టేసి కిందికి వెళ్ళి పీల్చడం, పైకి ఊదేయడం, కిందికి వెళ్ళి పీల్చడం, పైకి ఊదేయడం. మనం అన్నపానీయాలతోటి ఏదైతే ఊర్జా శక్తిని సంగ్రహించుకుంటున్నామో దానిని ఖర్చు చేయడం ఈ శారీరక శ్రమ. ఎవరైతే ఎంత ఎక్కువ చేస్తారో వారు బలవంతులుగా ఉంటారు, బలిష్ఠులుగా ఉంటారు. ఎవరైతే ఎంత శారీరక శ్రమ చేయలేరో అటువంటి వారికి భగవంతుడు రోగాల బారిన పడగొట్టి ఆ రోగములతోటి వారి శరీరంలో ఉన్నటువంటి ఊర్జను ఖర్చు చేయించడం. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వీర్య శక్తిని ఎక్కువ పెంచుకొని అది లోపలనే నిగ్రహించుకుంటారో దాన్ని సద్వినియోగం చేయలేరు. వారికి స్వప్న దోషాలు కానీ కాముకతతోటి ఈ సంతానం ఉత్పన్నం చేయడం కానీ, అంతకంటే దిగజారిన వాళ్ళు వ్యభిచారం కానీ, అంతకంటే దిగజారిన వాళ్ళు హస్తమైతనం ఉంటుంది. ఏ రకంగానైనా సరే ఆ ఊర్జ అనేటువంటిది ఖర్చు కావాలి. ఈ మన మానవ జీవితం యొక్క ఉద్దేశం. ఇదంతా దయానందుడు పసిగట్టాడు. అక్కడికి వెళ్ళి అన్నపానీయాలను తినిపించడం, ఆ ఊర్జాను సంగ్రహింపజేసినటువంటిది ఖర్చు చేయడమే జీవితం యొక్క ఉద్దేశం. ఆ ఖర్చు చేయడంలోనే మనకు ఆయుష్, ఈ శరీరం పెరగడం, పెద్దవారి అవ్వడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలను కనడం, ముసలి వాళ్ళు అవ్వడం. ఇక మళ్ళీ పుట్టేటప్పుడు ఎంత నిగనగలాడుతూ ఉండేటువంటి కండబట్టిన శరీరము, శిశు శరీరం, చచ్చేటప్పుడు పండు బారిన ముసలితనములు వెంట్రుకలు తెల్లబడడం, పనులు ఊడిపోవడం, నోట్లో చెల్లు కావడం, ఈ కండబట్టిన శరీరం ముడతలు పడడం. అంటే ఈ ఊర్జానంతా విసర్జింపజేయడం. ఇది ఒకటి. ఇక ఇంకొకటి ఈ ఇంద్రియాలతోటి కళ్ళు పోగొట్టి చూపెట్టడం, వాక్ సామర్థ్యాన్ని పోగొట్టి మూగవాళ్ళలాగా పుట్టించడం, చేతులు లేకుండా కాళ్ళు లేకుండా. అంటే ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ ఇంద్రియాలతో నీకు పని లేదు అనేటువంటిదే. ఈ ఇంద్రియాలతో నీకు పని లేదు, ఈ ఇంద్రియాలు లేకున్నా నువ్వు బ్రతకగలవు, నువ్వు ఉండగలవు అని చూపించేటువంటి ప్రయత్నం. ఇక ఈ శరీరం చేత కాకుండా చేసి, ముసలితనంలో చేసి, పుట్టేటప్పుడేమో శైశవావస్థలో తల్లి గర్భంలో, తర్వాత ఈ పొత్తి బట్టల్లో పడుకోబెట్టి పెట్టడం, ఇక మరణాసన్న దశలో క్షతవిక్షతం అయిపోయినప్పుడు, అంగభంగం అయిపోయినప్పుడు, చావు బతుకుల స్థితిలో అదే బట్టల్లో పడుకొని అందులోనే మలమూత్రం త్యాగం చేయడం, అటువంటి స్థితిలో చేసి ఈ జీవితాన్ని ఇహలోకం నుంచి పరలోకానికి పయనింపజేస్తున్నాడు. ఇదంతా చూసినటువంటి దయానందుడు ఏమంటున్నాడంటే, ఓ దేవుడా, నీవు నన్ను చాలా ఆట పట్టించడం అంటే లీల. కాకపోతే ఈ తినడం ఏంటి, విసర్జించడం ఏంటి, తినడం ఏంటి, ఈ విసర్జించడం ఏంటి? ఇప్పుడు తిన్నటువంటి అన్నమును మలముగా విసర్జింపజేస్తున్నాడు. ఇక అన్నరసమును దేహ రూపముగా నిర్మాణం చేసి మృత్యువులో ఈ దేహాన్ని కూడా విసర్జింపజేస్తున్నాడు. అంటే కమలయ్య గారు చాలా జాగ్రత్తగా వినండి.
వింటున్నాం ఆచార్య. బొమ్మలాట ఆడిస్తున్నాడు, బొమ్మలోడు బొమ్మలాట అట్లా ఆడిస్తున్నాడు అని తెలుసు. అంతే. అందుకని ఏదైతే అన్నము అన్నాడో అన్న రూపమును కొలిసి మలమూత్రంగా విసర్జింపజేయిస్తున్నాడు. మళ్ళీ అన్నరసమును వంట పట్టింపజేసి ఆ శరీరమును కూడా జర్జరితం చేసి విసర్జింపజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏ ఆధారం లేదు. నువ్వు ప్రకృతిని ఆశ్రయించి నువ్వు ఉండలేవు. దీని సారాంశం అంతా ఏంటంటే నువ్వు ఆత్మగానే ఉండాలి, కానీ ఈ ప్రకృతిని ఆశ్రయించి నేను శరీరమును, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే భ్రమలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక దయానంద సరస్వతి మరొక రూపంలో చూసినటువంటిది ఏంటంటే, ఇదైతే శారీరకంగా జన్మలతో జరుగుతున్నటువంటిది. ఇక ఏ జన్మలోకి వెళ్ళినా నువ్వు ఏ జన్మలోకి వెళ్ళినా, ఏ ద్వీపంలో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, పేదరికంలో ధనికంలో ఉన్నా కూడా వెంటాడి ఇది సాకారముగా ఎవరైతే అవతారవాదాన్ని నమ్ముకుంటారో వారికి పట్టుబడినటువంటి రహస్యం ఇక్కడ నిరాకార పరమేశ్వరుడు తన బిడ్డ కోల్పోతే కనబడ్డ వారిని అందరినీ కొద్దిగా అక్కడ ఉంటే చూడండి అయ్యా, చూసి ఇక్కడ పంపించండి, తీసుకురండి, లేదంటే మాకు సమాచారం ఇవ్వండి అనే విధంగా మనం ఏ దేశంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ భాష మనకు వస్తుందో, మనం చదువుకున్నామా లేమా అని చెప్పేసి మన దగ్గరికి ఈ పండుగల పేరుతోటి, ఈ సంస్కారాల పేరుతోటి, ఈ చావు బ్రతుకుల పేరుతోటి పురోహితుల్ని పంపించి మనల్ని ప్రభావితం చేయించి, అంటే మన సందేహాలకు నివృత్తి చేయించి, మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడం, ఈ ఆధ్యాత్మిక పూజలు చేయడం, ధ్యానం చేయడం, ఈశ్వరుని నమ్ముకోవడం అనేటువంటి భావజాలంలోకి తీసుకొచ్చి మనల్ని తన చెంతకు చేర్చుకోవడం చూస్తుంటే ఇక మాటలు అయితే రావట్లేదు. సువర్చలమ్మ గారు ఊరికే కూర్చుండొద్దు, అర్థమవుతుందా లేదా? ఇదంతా దయానందుడు పసిగట్టాడు కాబట్టి, అందుకే పరమేశ్వరుని అన్నాడు, ఓ భగవంతుడా, నీవు నన్ను బాగా ఆట పట్టించావు, ఇక నేను ఈ దేహంలో ఉండలేను, ఈ శరీరంలో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి భావజాలం. యమరాలు బంద్ చేసుకొని నిద్రపోతున్నారేమో తెలియదు. వరలక్ష్మమ్మ గారు నిద్రపోవట్లేదండి, వింటున్నాను. తండ్రి సంతానం అనుబంధం ఇందులో చాలా గొప్పగా ఇప్పుడు తెలుస్తుంది ఆచార్య. పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో దయానంద సరస్వతి అర్థం చేసుకుని దయానంద సరస్వతి సరిగా అర్థం చేసుకొని మనం అర్థం చేసుకొని ఇక పతంజలి మహర్షి ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నాడంటే, ఈ తిండి, ఈ అన్నపానీయాలను సేవించడం ఇదంతా ఒట్టిదే, ఇది బ్రతకడానికి తినడం కోసమే, లేదంటే చావడం కోసం తినడం కోసమే. మనము చావకూడదు అనుకునేటువంటి వాళ్ళు వారికి సందేశం ఏమిస్తున్నాడంటే, కంటకూపేక్ష పిపాస నివృత్తి, అన్నపానీయాలను జయించాలి. అన్నపానీయాలను ఈ యొక్క కంఠకూపం, కంఠం యొక్క కూపం ఇక్కడ గొయ్యిలాగా ఉన్నది కదా, దాని మీద ధ్యాస పెడితే మనం మాట్లాడుతున్నప్పుడు, మింగుతున్నప్పుడు ఈ కదలికల యొక్క అనుభూతిని మనం పొందగలిగితే ఈ దేహంకు ఏం భ్రాంతి కలుగుతుందంటే ఊర్జ వస్తున్నది అనేటువంటిది. ఇప్పుడు అక్కడక్కడ బండి నడిపేటువంటి వాళ్లకు పెట్రోల్ పంపులో వీళ్ళు కొద్దిగా మోసాలు చేస్తూ ఏంటంటే గ్యాస్ తోటి పెట్రోల్ పంపును నడిపించి పెట్రోల్ పోసాము అనే విధంగా ఆ రీడింగ్ చూపించి డబ్బులు తీసుకునేటువంటిది కొన్ని చోట్ల పట్టుబడ్డది. గమనిస్తున్నారా? ఆ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇదంతా ఏమిటి అంటే ఈ యొక్క అనుభూతిని కనుక పొందినట్టయితే మనకు పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం ఏంటంటే, నీవు అనుభూతి గనక పొందగలిగితే నీకు ఆకలి వేయదు, నీవు అనుభూతి గనక పొందగలిగితే నీకు దాహం వేయదు. దాహం వేయకపోతే నీళ్ళు తాగలేము, తరళ పదార్థాన్ని సేవించలేము.
ఆ ఆకలి వేయకపోతే ఘన పదార్థాన్ని సేవించలేము. ఈ ఆకలి దప్పికలు లేకపోతే మలమూత్రాలు తయారు కావు. మలమూత్రాలు తయారు కాకపోతే విసర్జించాల్సిన పని లేదు. విసర్జించాల్సిన పని లేకపోతే సమాధిస్తమై ఉంటుంటావు, సాక్షాత్కారం చేస్తుంటారు. ఇది అసలైనటువంటి రహస్యము. మళ్ళీ జాగ్రత్తగా వినండి, అది ప్రశ్నించండి. రికార్డ్ అయి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి, చింతన చేయాలి, చేసి అర్థం కాని వాటి విషయాలను ప్రశ్నించండి. మరి ఈ శరీరమే అన్నమే శరీరం కదా, అన్నము తినకుంటే నీళ్లు తినకుంటే అది బతికేది ఎట్లా? ఇప్పుడు అసలు కొద్దిగా దారికి వస్తున్నారు. అంటే నీ ఉద్దేశము అంటే ఆత్మ యొక్క ఉద్దేశము జీవన్ముక్తిని పొందడం కాదు, పరమ సుఖమును ప్రాప్తించుకోవడం కాదు, ఈశ్వర ప్రాప్తి కాదు, జీవన్ముక్తి కాదు, శరీరమును బ్రతికించడమే. శరీరమునే ఆశ్రయించి ఉండాలి. దీని అభిప్రాయం ఏంటంటే ఇష్టపూర్వకంగా కొనుక్కున్నటువంటి వస్త్రాలు, ఇష్టపూర్వకంగా కొనుక్కున్నటువంటి వాహనం, అమ్మో నేను ఎడవాలి, నా వాహనం నాది, మళ్ళీ మీరు పాడు చేస్తారని చెప్పేసి ఎవరికి ఇవ్వకుండా ఎవరైనా వాహనం నుండి దిగితే వారు పాడు చేస్తారని మళ్ళీ అడుగుతారని చెప్పేసి ఎప్పటికి వాహనం మీదనే ఉండడం. ఇక ఈ సందర్భంలో ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, ఒక గొర్రెలు మేపేటువంటి గొల్ల అతనికి ఇక బాల్యం నుంచి యవ్వనం దశకు వచ్చాడు. పెళ్లి అవుతుంటే ఇక మాట ముచ్చట అయితే పెళ్లి అవుతుంటే పెళ్లిలో అత్తగారు వారికి ఒక ధోతి పెట్టారు. ఆ ధోతిని కట్టుకొని ఇది నా పెళ్లి ధోతి అని చెప్పేసి తిరిగేసి మరిగేసి వెనక ముందు కింద మీద ఇట్లా తిప్పుకొని 6 నెలల దాకా పడుతుంది. అదే అందరూ అన్నారు, ఇది ఎవరో అది బుతుకుంటే బాగుంటుంది, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, లేదే ఇది నా పెళ్లి ధోతి, నేను ఎట్లా ఏడవాలి అని చెప్పేసి అందరు అనగా ఇంకా ఏదో రకంగా ఏడ్చి సాకలైన కేసింది. సాకలైన కేస్తే ఆ సాకలైన అన్ని బట్టలతో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళి ఈ ధోతిని కూడా తీసుకెళ్ళి ఆ వేడి నీళ్ళలో ఉడికించి బండకేసి కొడితే 6 నెలల వరకు ఆ మురికితోటి ఉన్నది కాబట్టి చీకిపోయి పేలికలు అయిపోయింది. పేలికలు అయ్యేసరికి తీసుకొచ్చి ఇస్తే అతను అన్నాడు, ఒరేయ్ నాకు కావాలని చింపుకొచ్చావు, నా పెళ్లి దోతిలో ఒక్కటేసారి కట్టుకున్నాను ఇంత పేలికలు చేసుకొచ్చావు అని చెప్పేసి అతనితో గొడవ పడుతుంది. ఇప్పుడు అతనికి ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఉతికినప్పుడు మురికిపోకపోతే నువ్వు సరిగా ఉతకలేదని చెప్పేసి అంటారు. ఉతికేసరికేమో అది చీకిపోయింది కాబట్టి పేలికలు అయింది. ఇప్పుడు తప్పవరిది. దేహ సంయోగంలో ఉన్నప్పుడు దాని విషయం ఈ భ్రాంతిలోంచి బయటకు రావాలనేటువంటిదే పతంజలి మహర్షి యొక్క ఈ సూత్ర రచన యొక్క వెనుక ఉన్న ఉద్దేశము. ఎన్ని రోజులు కట్టుకోవాలన్నా అన్ని రోజులు కట్టుకున్నా ఇటీవల లాస్ట్ వరకు కట్టుకుంటే అది చీకిపోతుంది, పాడైపోతుంది. అప్పుడు తప్పు అయినది. ఇప్పుడు అందుకే మన ఆధ్యాత్మికంలో అడుగు పెట్టగానే వాళ్ళు ఏ మత సంప్రదాయానికి చెందిన వారైనా సరే ఆధ్యాత్మికంలో అడుగు పెట్టగానే శుచి శుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వడం గమనార్హం. రోజు స్నానం చేయాలి, వస్త్రాలు ఉతుక్కొని కట్టుకోవడం, ఇది ప్రాముఖ్యత. ఇక ఈ ఆధ్యాత్మిక స్పృహ లేనటువంటి వాళ్ళు ఆ బట్టల వ్యామోహంలో, దేహ వ్యామోహంలో ఉండడం. ఇందాక మునిగారు అంటున్నారు కదా, మరి దేహం బతకదు కదా అంటే మన ఆత్మ యొక్క ముఖ్యోద్దేశం దేహాన్ని బతికించడం గురించా, లేదంటే మనం ఈ యొక్క ధర్మార్థ కామోక్షములను సిద్ధించుకొని జీవన్ముక్తిని పొందడం? ఇది అసలే తినకుంటే, నేను అన్నది అసలే తినని వారికి జీవితమే లేదు మునిగారు. అసలే తినడనేటువంటి స్థితిలో పేగుబంధాన్ని ముడిపెట్టి తల్లి గర్భంలో భగవంతుడు అందిస్తున్నాడు. అక్కడ శిశువు అయితే తింటలేడు కదా, నోరేలేదు కదా తినడానికి. తల్లి శరీరం తల్లి చెట్టు మీద పూత పంకుడిలను రాల్పించి పిందె పుట్టించి ఆ పిందెను తొడిమెతో ముడిపెట్టి భగవంతుడు తినిపిస్తున్నాడు. అర్థమవుతుందా?
తొడిమతోటి తినిపించి కాయను పెద్దగా చేస్తున్నాడు, పరిపక్వం చేస్తున్నాడు, పండుగ తయారు చేసి మన దగ్గరికి రుచిపూర్వకంగా తీసుకొస్తున్నాడు. తినలేని స్థితిలో పరమేశ్వరుడి అధీనంలోనే అన్ని సమకూర్చుతాయని దీని భావం ఆచార్య సమకూర్చబడతాయి. అంటే ఎంత తినాలనో అంతే తినాలి, ఎంత అవసరం అంత వాడుకోవాలి. ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు కూడా తింటున్నది, పెద్ద శరీరం పెంచుకున్నది. కోతి ఉండదు, చిన్నగా తింటున్నది. అంటే దానికి అంటే ఇక్కడ ఆధ్యాత్మికంలో నేర్పించబడుతుంది ఏంటంటే మనము తినడానికి బ్రతకకూడదు, బ్రతకడానికి తినాలి. అందుకే అది భోజనం చేసే ప్రకరణలో చెప్తుంటే ఏంటంటే తింటుండగా తేనుపు వస్తే భోజనం ముగించాలి, అయిపోయింది అంతవరకే. కానీ తేనుపు వస్తే ఇంకా నీళ్లు తాగుకుంటా మళ్ళీ తింటుంటారు చూడు, అది ఇంకా వారికి మంచిది కాదని. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే దయానంద సరస్వతి దివు క్రీడ విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి మద స్వప్న కాంతి గతిషు అనేటువంటి ఈ ధాతువుతోటి దేవశబ్దం ఏర్పడుతుందని, క్రీడ అనేటువంటి శుద్ధమైనటువంటి జగత్తును క్రీడింపజేయవాడు ఆ పరమేశ్వరుడు ఎలా ఆట పట్టిస్తున్నాడు అనేటువంటిది తన జీవితపు అంతిమ సందేశంగా, ఓ భగవంతుడా నన్ను చాలా ఆట పట్టించావు అంటే దయానందని ఒక్కొన్ని పని కట్టుకొని ఆట పట్టించాడు అనేది కాదు, ఇది అందరి పట్ల జరుగుతుంది, దయానందుడు ఒక్కడే గుర్తించాడు. ఇది సందేశం. మళ్ళీ ఇదే ప్రకరణంలో ఇంకా ఎలాగానంటే ఒక తల్లిదండ్రి పిల్లలను ప్రమాదంలో పోతున్నటువంటి వారిని జాగ్రత్త భద్రం పైలం అనే శబ్దాలతోటి ఏ రకంగా హెచ్చరిస్తూ ఉంటుంటారు. అదే భగవంతుడు మన వెంటబడి ఒకటేమో పండుగలు సంస్కారాలు చావు బతుకుల పేరుతో మనం ఎక్కడుంటే అక్కడికి ఏ ధనిక స్థానంలో పేదరిక స్థానంలో పండితుని స్థానంలో పామరుని స్థానంలో ఏ స్థానంలో ఉన్నా ఏ భాషలో ఉన్నా ఆ భాష తెలిసినటువంటి పురోహితుల్ని మన ఇంటికి పంపించి మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకుంటూ చేస్తున్నటువంటి ప్రయత్నంతోనే మనం నడుస్తున్నటువంటి దారిలో సువర్చలమ్మ లాంటి వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు అన్నట్టుగా దొంగోడు వస్తాడని చెప్పేసి దొంగోడికి భయపడడం, మోసగాళ్ళకు భయపడడం, ఈ ముళ్ళులు కానీ బురద కానీ ఈ యొక్క చీడ పురుగులు కానీ వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎటువంటి వాడు నా బిడ్డవైతే నువ్వు వీటన్నింటి నుంచి తప్పించుకొని వస్తుంటావు, వీటితో తలపడవద్దు. ఈ పేడతోటి తలపడడం, గొయ్యితోటి తలపడడం, ముళ్ళుతోటి సీస పెంకులతోటి తన్నుకుంటా వస్తుంటే నువ్వు గాయపడతావు, అది బుద్ధిహీనత. కాబట్టి నువ్వు వాటితో తలపడకుండా నీ ఉద్దేశం వైపుకు నువ్వు బయటపడుకుంటూ రా. దొంగలతోటి మోసగాళ్ళతోటి నువ్వు మెలకువగా ఉన్నావా లేవా అని ఈ రకంగా పరీక్షించేటువంటిది ఈ అవతారవాదం. ఈ యొక్క అనసూయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు ఓం ప్రకాష్ కు గీతోపదేశం చేస్తున్నారు. అంటే వాళ్ళు సహజంగా, ఎందుకంటే ఇది వరకు జరిగినటువంటి పరిణామాలతోటి ఇప్పుడు కూడా అలా జరగకుండా ఉంటే బాగుంటది. ఇంకా మరి ఈ యొక్క భావుకత అంటారు హిందీలో, తెలుగులో ఏమంటారంటే అత్యంత భాగ్యలక్ష్మమ్మ గారు అంటున్నారంటే ఏంటంటే మీ పట్ల జరిగితే మేము తట్టుకోలేమంటున్నారు. మీ పట్ల జరిగితే తట్టుకోలేరంటే జరగాల్సిన దానిని భగవంతుడు జరిపించాలి అని అన్నప్పుడు అది ఏదో రకంగా జరుగుతుంటుంది. ఆ రకంగా జరిపించడం ఏంటంటే మన బలహీనతను దూరం చెయ్యడం. అంత ఏంటంటే ప్రేమ, అంత భక్తి, అంత శ్రద్ధ అవసరం లేదు. యథాయోగ్యం ఏదైతే అతి సర్వత్ర వర్జయేది. భాగ్యలక్ష్మి గారు వింటున్నారా? వింటున్నాను. అతి సర్వత్ర వర్జయేది. అతి ఎక్కడైతే ఉంటుంటుందో అక్కడ మరి పరిణామాలు అనేటువంటివి ఉంటుంటాయి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మన సందేశాన్ని వినిపించాలి, జరగాలి, అంతవరకే. అంతేగాని
కాదు అలా కాదు ఇలా అని చెప్పేసి నటన అయితే అసలు చేయకూడదు అని నా అభిప్రాయం. మునిగారు ఏదో చెప్పబోతున్నారు. ఇక్కడ శత్రువుల నుంచి మిత్రుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి అందరితోటి. అదే అదే ఇప్పుడు ఈ ప్రకరణంలో మునిగారు లేవనెత్తారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. శత్రువులు మిత్రులు అనేటువంటి వాళ్ళు బయటకు కనబడే వాళ్ళు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గృహహింసలో జరుగుతున్నటువంటిది ఆత్మీయులు దగ్గర వాళ్ళతోటే ఇంకెక్కువ జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎంత జాగ్రత్తగా మేలుకొల్పుతున్నాడో చూడండి. శ్యామలయ్య గారు, ఇది బయట అవతారవాదులు రాముడు కృష్ణుడు శివుని వల్ల సాధ్యం అవుతుందా మన వెంటబడి మనల్ని కాపాడడం? శత్రువులకు ఇంకా మనం శత్రువుడు చేస్తాడని మనం జాగ్రత్త ఉంటాం, కానీ మిత్రులతోటే ఎక్కువ ప్రమాదం ఉంది. అవును, అది ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆధ్యాత్మికంలో మిత్రులతో ఎక్కువ ప్రాబ్లం ఉంది. అదే నేను ఒక వీడియో పెట్టాను చూడండి. మన మునిశంకర్ గారు రావట్లేదు, వారిని వీరు తొందరపాటును వారు ఆడుకొని చాలా ఇది చేశారు. మునిగారు చూసారా? చూడండి, చాలా అది అందరికి కనువిప్పగలుగుతుంది. కాకపోతే నిన్న కొంచెం చూసాను, సమయం లేకుండా ఈరోజు చూస్తాం. చూడండి, పూర్తిగా చూడండి, చాలా లోతుగా మనకు మంచి గుణపాఠం నేర్పిస్తున్నారు వాళ్ళు. ఎట్లా తయారు కావాలి, ఎట్లా ఉండాలి. ఈ క్రీడ అనేటువంటి భగవంతుని యొక్క లీలలు, వాళ్ళు లీలలు అని చెప్పేసి ఏవేవో చూపిస్తుంటారు పౌరాణికంగా, కానీ ఆర్య సమాజంలో వైదికంగా ఇంకో ఈ రకంగా భగవంతుడి లీలలు క్రీడలు ఉన్నాయని చెప్పేసి దయానంద సరస్వతి వివరించి ఆచరణాత్మకంగా అనుభవోపేతంగా చూసి మరీ చెప్తున్నాడు. వ్యవహార చేష్టలు క్రీడింపజేయవాడు విజిగీష, ధార్మికులను జయింపజేయగోరువాడు. ధార్మికులను జయింపజేయగోరువాడు అంటే సద్బుద్ధిని ప్రసాదిస్తుంటాడు. ఇగో ఇక్కడ చూడండి, అది పాపు హరో దేవ అనే పాట వస్తుంటే కదా, ఓం జయ జగదీశ్ ఆరేనాలో లేదంటే పూజనీ ప్రభులో పాపు హరో అనే వస్తుంటుంది చూడండి. అక్కడ కాకుండా ఇక్కడ దయానంద సరస్వతి వ్యాఖ్యానిస్తున్నది ఏంటంటే, ధార్మికులను జయింపజేయగోరువాడు. జయము కలిగింపజేయడం, జయమును ప్రసాదించడము, విజయాన్ని ప్రసాదించడము, జయింపజేయగోరువాడు. జయింపజేయడము, జయమును ప్రసాదించడం, విజయాన్ని ప్రాప్తింపజేయడము, విజయాన్ని పొందడానికి సహకరించడం. ఏది బాగుంది? అట్లా చూస్తుంటారు, మిట్ట చూస్తుంటారు. సహకరించడానికి పరమేశ్వరుది. సహకరించడంలో ఏంటంటే విజయం మన చేత పొందింపజేస్తున్నాడు ఆ రకంగా. అంతేగాని మనమే విజయాన్ని తీసుకొచ్చి విజయ పథకాన్ని మెడలో వేస్తే వారికి విజయం యొక్క విలువ తెలియదు. అందుకే ఈ యొక్క కష్ట సుఖాలు అన్ని. వ్యవహారం చేష్టలకు అన్నింటికి సాధనములను ఉపసాధనములను ప్రసాదించేవాడు. వసంగువాడు అంటే ప్రసాదించేవాడు. ద్యుతి స్వయం ప్రకాశ స్వరూపుడై సమస్తమును ప్రకాశింపజేయువాడు. ఇక్కడ ఏంటంటే దీప్తం అంటే ప్రకాశం. ఇప్పుడు నిన్నటి ప్రకరణంలో వచ్చింది ఏంటంటే ప్రకాశింపజేస్తున్న సూర్యుడు, ప్రకాశిస్తున్న సూర్యుడు దేవుడు కాదు. సూర్యుని ప్రకాశింపజేస్తున్నటువంటి తత్వం పేరు ఈశ్వరుడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే ప్రకాశింపజేయువాడు,
ప్రకాశిస్తున్న వాడు కాదు, వెలుగుతున్న బల్బు కాదు, వెలిగింపజేస్తున్న విద్యుత్తు. పట్టుబడిందా? అర్థమైంది. వెలిగింప చేసిన తర్వాతే కదా బల్బు వెలిగేది. జీవాత్మ సందేహం అడితే ప్రమాదం చెప్తున్నాడు కదా, ఓ జీవాత్మ ప్రకాశిస్తున్న సూర్యుని ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశానికే ప్రకాశం నేను, నన్ను గుర్తించని చెప్తున్నాడు కదా. అదే అది శ్యామలయ్య గారు, యోగానంద స్వామి గారి సందేశం, దేవుడు ప్రకాశ స్వరూపుడు. ఈ తెల్లని ప్రకాశ స్వరూపుడు వేరు, చేస్తున్నది వేరు. ఇప్పుడు బల్బు ప్రకాశం వేరు, ప్రకాశింప చేస్తున్న. అందుకే ఈ విద్యుత్తు రావడం పోవడం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అంటే ఆ సామర్థ్యం అనేటువంటిది, ప్రకాశింపజేసే సామర్థ్యం అనేటువంటిది వేరు, ప్రకాశించేటువంటిది వేరు. ప్రకాశించేటువంటిది బల్బు ఫ్యూజ్ అవ్వడం, ఫ్యాన్ కాలిపోవడం, ఇది వేరు. స్విచ్ చేస్తే ప్రకాశం వస్తుంది. అదే ఆ స్విచ్ చేయడం ఏంటంటే అమ్మగారు, మనం ఆ స్విచ్ చేయడం యొక్క వెనుక ఏంటంటే ప్రకాశింపజేసే తత్వాన్ని ఆపుతున్నాము. ప్రకాశింపజేసే తత్వం అక్కడ ఉంది కనుక మనం స్విచ్ చేస్తే వెలుగుతుంది. అదే దాన్ని ఆ సంపర్కాన్ని కలపడం, వేయడం, ఆపడం, సంపర్కాన్ని వేరు చేయడం, అంతే తేడా. సంయోగం వియోగం అంతే అంతే. స్తుతి ప్రశంసింపదగిన వాడు. స్తుతి అంటే పొగడతా, ప్రశంసింపదగిన వాడు, ప్రశంసించాలి. మోద స్వయముగా ఆనంద స్వరూపుడై ఇతరులకు ఆనందము ప్రసాదించువాడు, వసంగువాడు, ప్రసాదించువాడు. మోద ఇప్పుడు మోదకం అంటే సంతోషం అని కదా. మోదకం లడ్డు లడ్డు తీయగా ఉంటాయి కాబట్టి సంతోషం వస్తుంది. అదే ఈ మోద శబ్దంతో చూపిస్తున్నాడు. స్వయముగా ఆనంద అంటే ఆ పదార్థం కాబట్టి స్వయంగా తీయగా ఉంటుంటది కాబట్టి ఇతరులకు తన తీపితోటి ఆనందం కలిగింపజేస్తుంటారు. ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్తున్నాడు కాబట్టి స్వయంగా ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు, ఇతరులకు ఆనందమును వసంగువాడు అంటే ఇతరులకు ఆనందాన్ని ప్రసాదింపజేస్తుంటాడు. మదముతో ఉన్మత్తులైన వారిని దండించేవాడు. మదం అదే బాగా మదమెక్కి ఉన్నవురా నీకు, గర్వం అనే మదం ఇది. స్వప్నము ఎల్లరి శయనార్థం రాత్రిని ప్రళయమును చేయువాడు. ఇంకా అందరి యొక్క శయనార్థం అంటే అలసట గొలిపించడం. అలసట చెందినటువంటి వారే విశ్రమిస్తుంటారు, విశ్రమించిన వారికి నిద్ర వస్తుంది. కాబట్టి శయనార్థం పడుకోవడానికి రాత్రిని మరియు ప్రళయమును చేయువాడు. కామింపదగిన వాడు, గతి జ్ఞానస్వరూపుడు కావున ఆ పరమేశ్వరునకు దేవుడని నామము పేరు. అంగుళీ రంగాని ఉంది కదా, మోద ప్రమోద అంగుళీ రంగాని సహా అని వస్తుంటది దాంట్లో. 20వ అధ్యాయం 9వ మంత్రము అని వస్తుంది. అవునవును. అథవా యో దీవ్యతి క్రీడతి సా దేవ. ఇంకా దేవుడని ఎవరని అంటారంటే దీవ్యతి, ఎవరైతే యో అంటే ఎవరైతే దీవ్యతి ప్రకాశిస్తుంటాడో, క్రీడతి ఆట పట్టిస్తుంటాడో, సా దేవ అతడు దేవుడు.
పరమేశ్వరుడు తన స్వరూపమున ఆనందంతో స్వయముగా క్రీడించును. అంటే చాలా సంతోషంగా ఇప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉంటాం కదా. ఏదైనా మంచి సందర్భమును మనసులో తలుసుకుంటూ ఇంకా చాలా ఆనందంగా ఉంటాం. చూసినటువంటి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఏమి సంగతి అని అడుగుతుంటారు కదా. అది ఆ యొక్క స్వరూపాన్ని దయానందుడు చూశాడు కాబట్టి ఆ యొక్క రహస్యాన్ని మనకు వివరించి చెప్తున్నాడు. లేక ఎవరి సహాయము లేకయే, ఇంకా అలా కాదంటే ఎవరి సహాయము లేకయే ఆటవలే సహజ స్వభావంతో సమస్త జగత్తును నిర్మించును. ఒక ఆమోద ప్రమోదంలో మనం ఏదైతే ఆవలీలగా అని అంటుంటాం కదా, ఆవలీలగా ఏదైతే పనిని చేస్తుంటామో ఆటవలే అంటే ఇక అతనికి ఒక గంభీరమైనటువంటి భావజాలంతో కాకుండా ఆట ఆడుతున్నట్టుగా సహజ స్వభావంతో సమస్త జగత్తును నిర్మించింది. లేదా సర్వ క్రీడలకు ఆధారం, ఇంకా ఏవైతే గాలి ప్రవహిస్తుందో ఆ గాలి ప్రవాహ వేగంకు చెట్లు ఊగుతూ ఉన్నాయో, ఈ ప్రాణులన్నీ ఇటునటు నడుస్తూ ఉన్నాయో, ఈ క్రీడలన్నింటికి ఆధారం ఆ పరమేశ్వరుడే. యో విజిగీషతే స దేవ. ఇంకా విజిగీష అంటే ధార్మికులకు జయింపజేయగోరువాడు, విజయాన్ని చేకూర్చేటువంటి వాడు. ఈ యొక్క సంస్కార విధి వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని చెప్తున్నటువంటిది ఏంటంటే, భూహు ప్రాణులకే, ఏవైతే ప్రాణ శ్వాస తీసుకొని బ్రతుకుతూ ఉన్నాయో అటువంటి ప్రాణులకే ప్రాణప్రదుడు, ప్రాణధారణ గావించేటువంటి పరమేశ్వరుడు. భువః దుఃఖములను దూరము చేసేటువంటి వాడు. ఇప్పుడు దుఃఖములను దూరం చేయడం అనేటువంటిది ఏ రకంగా అంటే, దూరము చేయించేవాడు పరమేశ్వరుడు, దూరం చేసేవాడు కాదు. దూరం చేస్తే మళ్ళీ మనం అదే దుఃఖంలోకి పోతుంటాము కాబట్టి దూరం చేయించేటువంటి వాడు. ఏ రకంగా దుఃఖం వచ్చిందో ఆ దుఃఖాన్ని మనంగా దూరం చేయించుకోవడానికి మనకు ప్రశిక్షణ ఇవ్వడమే ఈ జీవితం. మళ్ళీ స్వయం సుఖ స్వరూపుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి తనను ఉపాసన చేసేటువంటి ఉపాసకులకు తన యొక్క స్వయం సుఖానందాన్ని ప్రసాదిస్తాడు. పట్టుకుంటున్నారా భీమరావు గారు, బాలరాజు గారు? అర్థమవుతుంది ఆచార్య. ఎల్లరను జయించువాడు. ఎల్లరను జయించువాడు అంటే ఇప్పుడు ఏమంటారు అంటే, పౌరాణికముల ఈ అవతారవాదంలో ఉన్న సందేశం ఏంటంటే, అస్త్రశస్త్రాలను ధరించేటువంటి వాళ్ళు భయంకరంగా భయంకు లోనైనటువంటి వారు ఆత్మరక్షణ గురించి శస్త్రాలను ధారణ చేస్తారా, లేదంటే మామూలు వాళ్ళ? మామూలు వాళ్ళకి అవసరం లేదు. ధారణ చేసేవారు. ఎవరెంత భయపడుతుంటారో తన ఆత్మరక్షణ గురించి అస్త్రశస్త్రాలను ధారణ చేసేటువంటి. శివుడు పాములను మెడలేసుకొని తిరగడం, పార్వతి పులి మీద స్వారీ చేయడం, రాముడు ధనుష్ బాణములను పట్టుకోవడం, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధారణ చేసి ఉండడం. అంటే వీటన్నింటి వల్ల ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నా, ఎల్లరను జయించువాడు, అందరినీ జయిస్తుంటాడు. ఈ రావణుడు, కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు వీళ్ళు ఒక లెక్క కాదు భగవంతుడికి. అందరినీ జయిస్తుంటాడు. కానీ వాళ్ళు పౌరాణికులు ఏం నమ్ముతుంటారు అని అంటే, కంసుని జయించడానికి కృష్ణావతారం అని, రావణుణ్ణి జయించడానికి రామావతారం అని, ఈ రకంగా ఒకరిని జయించడానికి దిగి రావాలి. కానీ భగవంతుని సృష్టి వీళ్ళు ఒక లెక్కలోకి రారు.
అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. అందరినీ జయించేవాడు స్వయముగా అజేయుడు, అతన్ని ఎవ్వరు జయించలేరు. ఇప్పుడు రాముడి పరిస్థితి చూడండి, ఎవరిని వాలిని చంపడానికి చెట్టు చాటన నక్కాల్సి వచ్చింది. మళ్ళీ ఆ సీతను తీసుకొచ్చిన తర్వాత ఆ చాకలివాడు అన్న మాటలకు తన జీవితాన్ని ఆగం చేసుకోవాల్సి వచ్చింది. సీతమ్మను, అగ్ని పరీక్షను, మరి వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టడం. అట్లా శ్రీకృష్ణునికి వెన్నదం గాని ఇంకా చివరికి తనే ఒక వ్యాధుని ఈ రహస్యాన్ని మళ్ళీ పసిగట్టండి. ఇది చాలా లోతైనటువంటిది. ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటిది నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని చెప్పేసి, నైనం చిందంతి శస్త్రాని, శస్త్రాలు ఛేదించలేవు అన్నాడు. మరి వారి జీవితం ఎలా ముగిసింది అంటే ఒక వ్యాధుని యొక్క బాణంతో. మరి ఇందులో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది నిజమా, లేదంటే అతని ఈ యొక్క దేహత్యాగం చేయడానికి కారణమైనటువంటి వ్యాధిని బాణంతో గాయపడడం సత్యమా? ఏది సత్యం, ఏది అతని భగవంతుడి గురించి చెప్పిండు కానీ నా శరీరం ఇట్లా అవుతుందని చెప్పలేడు. భగవంతుడు ఆ విధంగా ఉన్న నయనం చింతంతి శస్త్రాన్ని అని భగవంతుడు ఆచార్య ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ గురించి రామయ్య గారు తొందరపడుతున్నారు. శ్రీకృష్ణుడు చెప్పింది నేను అనే ఆత్మతత్వం గురించి, ఈ నాది అనే శరీరతత్వం గురించి చెప్పలేదు. ఇక్కడ గాయపడింది నాది అనే శరీరతత్వానికి ఆ వ్యాధుడు బాణం కొట్టాడు, గాయపరిచాడు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు నాది అనే దాన్ని పట్టుకుంటేనే ఈ పౌరాణిక వర్గం అంతా దేహమునే ఆత్మగా, దేహాన్ని ఆత్మ అనేటటువంటిది దాని ఆలోచనే లేకపోవటం వలన వాళ్ళు లోతుగా వారిని ప్రశ్నిస్తే మనం ఎలాగైతే వైదికులు ఎట్లయితే నాది శరీరం అని ఎట్లయితే అంటున్నారు, వాళ్ళు కూడా నాది శరీరం అని అంటారు, నా శరీరం అని అంటారు. కానీ ఇక స్థూలంగా వాళ్ళు ఏమంటారంటే ఈ జీవితమే శరీరం, ఈ జీవితమే ఆత్మ, ఈ యొక్క కనబడుతున్నటువంటి దేహమే ఆత్మ. తెలుగునోళ్ళు ఆ లోతు తెలుగునోళ్ళు ఏదేదో అంటుంటారు కానీ అన్ని లోతులు తెలిసిన వాళ్ళకి ఇవి అన్ని 1వ తరగతి 2వ తరగతి 10వ తరగతి అన్నట్లు అనిపిస్తుంది. అంతే అంతే. దేహ సంయోగంలోని ఇవన్నీ చేస్తున్నాం కదా, మనసుకు చేస్తున్నాం, ఆత్మను తెలుసుకుంటున్నాం కాబట్టి అంతే. దేహ సంయోగంలో ఉండటం వల్ల వాళ్ళు దేహం అనుకుంటున్నారు. అందుకే శివైక్యం కావడం అనేది, బ్రహ్మలీనం కావడం అనే పదాలు రావడం దేనికి అంటే ఇదే దీనికి కారణం. బయట భౌతికంలో కొంచెం ఈ ఆలోచన వచ్చేంత వరకు ఇది తప్పదండి. ఆ తర్వాత ఆటోమేటిక్ ఎవరు అవసరం లేదు, అందరూ ఆధ్యాత్మికంలోనే సత్యాన్ని గ్రహించే అవకాశం ఉంది. గ్రహించే వరకునే ఇక్కడ ఎల్లరిని జయించిన వాడు అంటే పరమాత్మ దుష్టుడు దండించడానికి జయించడానికి కొరకు అవతారం ఎత్తే అవసరం లేదంటారు. అంతే కదా. మరి తర్వాత పదమే దాని తర్వాత చూడండి, అజేయుడు, స్వయముగా అజేయుడు అంటే ఎవరి చేత జయింపబడేవాడు కాదు, వశపడేవాడు కాదు అనేటువంటిది ఎంత లోతైనటువంటిది. అవతారవాదం కాదని మళ్ళీ వెంటనే పరమేశ్వర తత్వం తెలియజేస్తున్నారు ఆచార్యజీ. అవతారవాదం సరైనది కాదు, పరమేశ్వరుడే స్వయంగా చూస్తున్నాడు. భగవంతుడి యొక్క లీలలు ఇవాళ వచ్చినటువంటి ప్రకరణం. లీలలు అంటే మనం ఇంకేవో అనుకుంటాం, కానీ దయానంద సరస్వతి తన జీవితంలో చూసింది వివరించి చెప్పిన దానికి వ్యాఖ్యానం. లీలలు అంతా మాయా స్వరూపం అని చెప్తారు ఆచార్యాలు. లీలలో మాయతో చేస్తుండు అని చెప్తారు. అంటే మనం ప్రత్యక్షంగా కనబడి చేస్తున్నాడు అనేది అనట్లేదు కదా. అతడు మాయా స్వరూపుడే, కంటికి అగమ్య గోచరుడు. కానీ మన వెంటే ఉండి మనము ఏ భాషలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ధనవంతులుగా పేదవాళ్ళుగా ఏ స్థితిలో ఉన్నా అక్కడికి మన ఇంటికి మన భాషలో
మనల్ని మెప్పించడానికి పురోహితుని పంపిస్తున్నటువంటి పండుగల పేరుతోటి, సంస్కారాల పేరుతోటి, చావు బతుకుల పేరుతోటి. ఒక పాట గురువులార జగతికి అనే పాట వాడాలనిపిస్తుంది. పాడండి పాడండి. ఓ మాచాజీ, ఇంట్లోనేమో మనము గురువుల ద్వారా చెప్పిస్తుండు కదా, వాళ్ళ అంతర్యామి వచ్చి ఆత్మలో బోధిస్తాడని చెప్తారు. అది ఏమొస్తుంది పౌరోహిత్యం వాళ్ళలో ఎక్కువనా, పిండాలు అవి పెట్టడం, పూజలు చేయడం అవన్నీ వాళ్ళ దాంట్లో ఎక్కువనా, మన దాంట్లో ఎక్కువనా? వాళ్ళలోనే ఎక్కువ. మరి ఇంకా మరి అంతర్యామిగా వస్తే మరి ఇవన్నీ అక్కర్లేదు. వాడండి. మాయా స్వరూపము అంటేనే ఓం పాట పాడుతున్నాను రామలయ్య వెంకట మైలారం. గురువులార జగతికి వెలుగునిచ్చే సూర్యులారా, మా గుండె గూటిలో కొలువుదిరిన దేవుళ్ళారా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, వేవేల వందనాలు. గురువులార జగతికి వెలుగునిచ్చే సూర్యులారా, ప్రతి ఒక్కరి జీవితములో తల్లిదండ్రుల తరువాత బాధ్యతగా మంచి దారులు చూపుతాడు గురువు. అవం శుభం తెలియని మాకు సుభాషితలు చెబుతాడు. అజ్ఞానపు మాకు విజ్ఞానము బోధిస్తారు. విద్యార్థులను మహనీయులుగా మార్చి మీరేమో అక్కడనే ఉండి ఆనందిస్తారు. మీకు వందనాలు, మీకు వందనాలు, వేవేల వందనాలు. శతకోటి వందనాలు, శతకోటి వందనాలు, కోటి వందనాలు. గురువులార జగతికి వెలుగునిచ్చే సూర్యులారా, అక్షరాలు దిద్దినప్పుడు నాకు తెలియలేదు, నా జీవితాన్ని వెలుగులోకి మలుపు తిప్పుతారని. కోపగించి కొట్టినప్పుడు అసలు తెలియలేదు, నాపై ఉన్న బాధ్యతను నాకు గుర్తు చేసినారని. మీకు వందనాలు, మీకు వందనాలు, వేవేల వందనాలు. అనగారిన జీవితములో చీకట్లను చీల్చుతూ అక్షర జ్యోతులు వెలిగించే పూలే దంపతులు. అనగారిన జీవితాలలో చీకట్లను చీల్చుతూ అక్షర జ్యోతులు వెలిగించే పూలే దంపతులు. గురువుల ఆత్మ గౌరవాన్ని రాష్ట్రపతి స్థానమున నిలిపినాడు సర్వేపల్లి రాధాకృష్ణ పరమహంస గురువే కదా, గురువే కాదా. మీకు వందనాలు, మీకు వందనాలు, వేవేల వందనాలు, శతకోటి వందనాలు. గురువులార జగతికి వెలుగునిచ్చే సూర్యులారా, మా గుండె గూటిలో కొలువు తీరిన దేవుళ్ళారా, మీకు వందనాలు, మీకు వందనాలు, వేవేల వందనాలు. అందరికీ సర్వభ్యో నమో నమః. ఆత్మాచార్య నమస్తే. అవకాశం ఇవ్వండి. నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. ఈరోజు సత్యప్రకాశము ఋషి దయానందుని విరచితము. దాని లోపల మనం ఒక్కొక్కడు ముందుకెళ్తున్నాము. ప్రకాశం అంటే ఏంటిది, ప్రకాశం దేనివల్ల ప్రకాశిస్తుంది, ప్రకాశాన్ని మూలం ఏంటిది, ప్రకాశిస్తున్న సూర్యుడు పరమాత్మనా, పరమాత్మనే ప్రకాశానికే ప్రకాశం పరమాత్మ అని. తర్వాత ఆట, ఈ జగన్నాటకంలో పరమాత్ముడు ఆడించే ఆట ఏంటిది, ఈ జీవులను ఏ విధంగా ఆడిస్తున్నాడు, ఏ విధంగా తనను తెలుసుకోజేస్తున్నాడు, అనేక రకాల చరిత్ర మనకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు.
ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత గురువు గొప్పతనాన్ని శ్యామలయ్య గారు చక్కగా తన గానం ద్వారా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? గాయత్రి అమ్మ గారు. గాయత్రి అమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయించండి. ప్రార్థన. ఓం. లేనట్టున్నారు కదా. గాయత్రి మంత్రం గాయత్రి అమ్మ గారు ఉన్నారా? భీమరావు గారు ఈరోజు చేపిస్తామన్నా చేపిస్తారా? అవకాశం వచ్చింది మీకు. చేపిస్తాం. ఓకే, ధన్యవాదములు. భీమరావు గారు వైదిక సంధ్యోపాసన. గాయత్రి అమ్మ గారికి రేపు అవకాశం. ఓం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సంధ్య చేయాలా, అవి దాన్ని తెలుసుకోండి రహస్యం. సరే ముని గారు. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో ధీర్భిష్ట ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అంగస్పర్శ. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకర పృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. పొరపాటు చదువుతున్నాను. ఓం మహః. భీమరావు గారు మార్చని మంత్రాలు చదవాలి. ఓం భూ పునాతు శిరసి. ఓం ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన మంత్రం. ఓం ఋతిం చ సత్యం చాభిద్ధా తపసో జజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాధర్ణవాదదే సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతాయతా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షం మతో స్వః.
అంగ ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः. मनसा परिक्रम मंत्रम. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं धिस्वः संवोझम्बे दद्मः. ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजी रक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं धिस्वः संवोझम्बे दद्मः. प्रतीचीदिक्वर्णोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं धिस्वः संवोझम्बे दद्मः. दिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं धिस्वः संवोझम्बे दद्मः. ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः क्षित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं धिस्वः संवोझम्बे दद्मः. उपस्थान प्रकरणम्. ओम जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुः दुरिताग्निः. चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं. सूर्य आत्मा जगतस्तस्तु सच्च उदुच्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम्. उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. पश्चात्ताप मंत्रम्. ओम तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदहस्यतं जीवेम शरदहस्यतं शृणुयाम शरदहस्यतं प्रब्रवाम शरदहस्यतम् अदीनाः सामा शरदहस्यतं भूयच्च शरदहस्यतात्. आचमन मंत्रम्. ओम शन्नो देवी आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः. गायत्री मंत्रम्. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ప్రాణులకే ప్రాణదాత ఓ సకల దుఃఖ వినాశక ఓ స్వయం సుఖ స్వరూపుడవై తమ ఉపాసకులకు స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ ఆ యొక్క సవితా స్వరూపుని వరణీయత మన దుఃఖములు భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుముగాక. సమర్పణ మంత్రం.
ఓ పరమ దయానితే దేవా, మా యొక్క ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి వెంటనే సంప్రాప్తించునుగాక. నమస్కారం మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓ శుభ మంగళ కళ్యాణ స్వరూప ఐశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్య మంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమః సుమాంజలు. శాంతి పాఠ కరు. ఆచమన మంత్రం చెప్పండి పోదు. లాస్ట్ ఆచమన మంత్రం కొన్ని తప్పు ఇస్తున్నావు. చెప్తున్న శివ మంగళ సంతారక దేవ, నీకు ఇవే మా ధన్యవాదములు. ఓం శన్నో దేవీరభిష్ట ఆపో భవంతు పీతే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం దివి శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరి నమస్కారం. నమస్తే సర్వేభ్యో నమః. ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః.